చెప్పి ఉన్నాడు. అవునా? అంటే నాకు డైరెక్ట్‌గా చెప్పలేదు. వేరే వాళ్ళతో చెప్పి ఉన్నాడు. హ్మ్. అండ్ తర్వాత నేనైతే ఆమెకేం చేయలేదు అనేది చెప్పినాడు. హి వాస్ వెరీ అబ్సెస్డ్ అబౌట్ హిస్ సన్. కొడుకైతే ఇచ్చినాడు కదండీ! ఐ మస్ట్ బి వెరీ థాంక్‌ఫుల్ ఫర్ దట్. గ్రేట్‌ఫుల్ ఫర్ దట్. అండ్ అప్‌బ్రింగింగ్ కూడా నాకంటే ఎక్కువ ఆయనదే. హ్మ్. అందుకనే తరుణ్ వాళ్ళ నాన్న ఫోటో పెట్టుకుంటాడు. నాన్న అంటే బాగా ఇది అన్నమాట. హి హాస్ లాట్ ఆఫ్ అయ్యో! రెస్పెక్ట్ ఫర్ మీరంటే కూడా చాలా ఇష్టం. అలా ఏం లేదు. కాదు. కాదు. ఐ ఆయన లైక్ దట్ ప్రస్తుతానికి లేరు అన్నమాట. కాబట్టి అంటే అది ఫోటో పెట్టారు. కాదు. అంటే నాన్న నాకేం చేయకపోయినా ఆ రెస్పెక్ట్ ఉంది చూడండి. హ్మ్. నాన్న నన్ను ఇంత ఇబ్బందులు అమ్మని ఇంత కొంతమందికి ఉంటది కదా! అమ్మని ఇంత ఇబ్బంది పెట్టినారు. అవును. ఇప్పుడు ఉండదు. ఆ మా గౌరవం ఉండదు ఉండదు. చాలా మందికి. ఇప్పుడు మా తమ్ముడే ఉన్నాడండి. మా నాన్నకి అన్నీ చేస్తాడు. కాకపోతే వాడి మనసులో అది ఉండిపోయింది. అమ్మని సతాయించినాడు మా నాన్న హ్మ్. అన్నది ఉండిపోయింది. అప్పుడప్పుడు చెప్తాడు. హ్మ్. సో, ఐ డిడ్ంట్ వాంట్ టు ఫైండ్ దట్ ఇన్ తరుణ్ అన్నమాట. హి హాస్ టు రెస్పెక్ట్ బోత్ ద పేరెంట్స్ అంతే. నాకంటే నేను చెప్తున్నాను కదా! నాకంటే ఎక్కువ హి టుక్ ఎ లాట్ ఆఫ్ కేర్. హ్మ్. ఆయన చనిపోయినప్పుడైతే ఐ వాస్ రియల్లీ ఎంత అంటే ఐ వాస్ రియల్లీ వరీడ్ తరుణ్ ఎట్లా తీసుకుంటాడు అనేసి ఉన్నింది. ప్లస్ సడెన్‌గా జరిగిందండి? ఏదైనా ముందు హింట్ ఉండిందా? అంటే కొంచెం ఉండే అండి. హి స్టార్టెడ్ ఒక 1 ఇయర్‌లోనే డిటారియేట్ అయిపోయిందనండి. ఎందుకంటే కొడుకుకి ఏం చేయలేదు, నేనేం పెట్టలేదు, చేయలేదు. వాడికి ఆస్తి కూడా లేకుండా అయిపోయింది అనేసి చాలా బాధపడారు లాస్ట్. బాగా స్ట్రాంగ్‌గా ఉండేది మనిషి. 1 ఇయర్‌లోనే జస్ట్ హెల్త్ మొత్తం. అదే అంటా నేను. దట్ ఈస్ వై ఐ ఆల్వేస్ అగైన్ నా లైఫ్ స్కిల్స్ తోటే నేను ఐ థింక్ ఐ డిజైన్ ద ప్రోగ్రామ్. హ్మ్. ఎందుకంటే మైండ్ ఇస్ వెరీ పవర్‌ఫుల్. బాడీకి మెడిసిన్ ఉంటది. మైండ్ కష్టం అండి. హౌఎవర్ యూ గో టు సైకాలజిస్ట్, హౌఎవర్ యూ గో టు సంబడీ ఒక సమ్ ఏదైనా గురూజీయో ఎవరి దగ్గరైనా పోయినా కానీ నోబడీ కెన్ రీడ్ యువర్ మైండ్. అవును. ఏదో చెప్పి మీకు ఒక దారి చూపియొచ్చు, లేకపోతే ఒక కన్సోల్ చేయొచ్చు కానీ బట్ దే కెనాట్ డయాగ్నైజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ ఇన్ యువర్ మైండ్. అబ్సల్యూట్‌లీ. బాడీలో యూ కెన్ డయాగ్నైజ్. సో, మైండ్ ఇస్ వెరీ పవర్‌ఫుల్. అండ్ మైండ్ మాత్రం ఐ థింక్ విల్ హావ్ టు కీప్ అవర్ మైండ్ హెల్తీ. అది ఒక్కటి. ఆయన చాలా డిసప్పాయింట్ అవ్వడం వల్ల ఇట్ లీడ్స్ టు హెల్త్ లాట్ ఆఫ్ కండిషన్ హెల్త్ అంటారా? ఇష్యూస్ అండ్ అవునా? ప్లస్ హిస్ హ్యాబిట్స్ వేర్ ఆల్సో దేర్ కదా! హ్మ్. ఇట్ డిటారియరేటెడ్ అన్నమాట అట్లా. అట్లా హ్మ్. అయిపోయింది. అండ్ బట్ నెవర్ ఎక్స్‌పెక్టెడ్ సడెనే హార్ట్ అటాక్ అట్లనే పడిపోయినాను. జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఆన్ మై హ్యాండ్ అన్నమాట. మేమిద్దరం చెన్నై పోయి శివరాత్రి రోజు శివుడు భక్తుడన్నమాట. బాగా, ఓహ్! బాగా అంటే బాగా. అయితే శివరాత్రి రోజు అక్కడ మా చెల్లె వాళ్ళ ఫ్యామిలీ తోటి పోయినాము. పూజకంతా పోయినాము. శివరాత్రికి పూజ చేయాలి అనేసి ఆ పేర్లు సరిగ్గా చెప్పాలి. గోత్రం సరిగ్గా చెప్పాలి అని రాసి ఇచ్చి, అందరి పేర్లు రాసి ఇచ్చేసి, పూజారికి పైసలిచ్చేసి, "నువ్వు రాత్రికి పూజ చేయాలి" అని చెప్పి మేము ట్రైన్ ఎక్కినాం. హ్మ్. ట్రైన్‌లో అంతా మంచిగానే మాట్లాడినాడు. అందరితోని ఇమ్మీడియేట్‌గా నవ్వుకుంటూ మాట్లాడతాడనమాట. హీల్ నెవర్ కీప్ క్వైట్. ఎవరైనా సైలెంట్‌గా కూర్చొని ఉంటే కూడా వాళ్ళని పలకరించి మాట్లాడతాడు. మాట్లాడేదనమాట. అట్లా ఉండి ఆయన నా దగ్గర మాట్లాడుతూ ఆమె మంచిదని అనుకుంటున్నారా? అట్లనే ఉంటది. ఆమె మంచిగా నవ్వుకుంటూ ఉంటది. కానీ ఇంటికి పోయినాక నేనే అండి అన్నీ చేయాలి. ఇప్పుడు ఇంటికి పోయినాక అట్లా, అట్లా నవ్వుకుంటూ నవ్విస్తూ. వచ్చినాడండి ఆ! ఆయన. అండ్ లాస్ట్‌కి ఆయనది ఒక ప్రాజెక్ట్ కూడా ఉన్నింది. వాస్తుది. హ్మ్. సో, నేను ఇట్లా పోవాలి, ఇది చేయాలి అనేసి హి వాస్ ప్రిపేర్డ్. హ్మ్. హి హాడ్ లాట్ ఆఫ్ క్లయింట్స్ ఆల్సో ఉండేదన్నమాట. వచ్చినాం పైకి ఆయన సామానంతా వెంటనే ఆయన నీట్‌గా అన్నీ సదురుతాడు సూట్‌కేస్ అంతా. సో, హి వాస్ జస్ట్ టేకింగ్ ఔట్ హిస్ పర్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ కబోర్డ్‌లో పెడుతున్నాడు. ఏమైందో సడెన్‌గా లిఫ్ట్‌లో గూడా ఒక ఆమెతోని మాట్లాడుకుంటూ వచ్చినాడంట. ఆమె అదే అంటోంది నాతోని మంచిగానే మాట్లాడుకుంటూ వచ్చినాడు. ఎందుకంటే నేను ముందు వచ్చేసిన పైకి సామానంతా తీసుకొని. ఆయన ఎనకకొచ్చినాడు. దొర హి విల్ నాట్ లిఫ్ట్ ఎనీథింగ్. హి వుడ్ నెవర్ లిఫ్ట్ ఎనీథింగ్. కొంచెం కష్టమైన పని చేయకపోయేది కొంచెం. ఆ! పైకొచ్చి అంటే కబోర్డ్ మొత్తం అంతా సర్దుతూ ఉన్నారు. సర్దుతూ ఇట్లా వచ్చి ఇట్లా వంగుతున్నాడు. ఏమండి? ఏమైంది? ఏమైంది? అని వంగుతున్నాడు. ఇట్లనే ఇట్లా తిరిగినాడు. ఇట్లా అని అన్నాడు. పడ్డాడు అంతే. 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 సో, హాస్పిటల్‌కి తీసుకెళ్ళే లోపలనే అయిపోయింది. ఏం యూజ్ ఇంట్లోనే లేకుండా. అయిపోయింది. హ్మ్. తీసుకుపోయినాను హాస్పిటల్. కింద ఒక డాక్టర్ ఉండే. డాక్టర్‌తో తరుణ్ తీసుకొని పోయినాను. నథింగ్ బట్ రాయల్ డెత్ అని అనుకోవచ్చు. యెస్. ఫర్ హిమ్ ఇట్ కదా! వాస్ సంథింగ్ ప్రాబబ్లీ ఆ లైఫ్‌లో వచ్చి ద లైఫ్ మిస్డ్ వాట్ హి వాంటెడ్ టు సీ అనేది ఉండొచ్చు. బట్ హి డిడ్ంట్ నో కదా! దట్ హి వాస్ అదే డైయింగ్ గదా! అన్నది. అందుకనే ఉన్నంత రోజులు లెట్ అస్ డూ వాట్ వి హావ్ టు డూ అన్నది ఉండాలండి. యూ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ అన్నది. అందుకేనేమో ప్రాణం పుట్టుక, ప్రాణం పోకడ మనకు తెలీదు అని చెప్తారు. హ్మ్. హ్మ్. కానీ అప్పుడు భాస్కర్ గారి ఏజ్ ఎంతుండిందండి? తరుణ్ భాస్కర్ గారిది? అదే వాళ్ళ నాన్నగారు కాలం చేసినప్పుడు. తరుణ్ ఇంకా హి వాస్ జస్ట్ 30, 32 అంతే. అంతే. 32 కూడా కాదండి సారీ.
హీ వాజ్ నాట్ ఈవెన్ 30. అప్పుడు ఆ ఇన్కమ్ సోర్స్ అంతా అప్పుడే ఆయనే స్టాండ్ అయినది. అంటే ఐ వాజ్ ఎర్నింగ్ కదండి, ఐ వాజ్ వర్కింగ్. ఐ వాజ్ వర్కింగ్ అచ్చా, కదండి. అదే. నేను ఎట్లా అంటే ఐ వాజ్ వర్కింగ్, ఐ వాజ్ ఇంటూ లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ అండి. ఐ యూస్ టు గో ఫర్ సెషన్స్. ప్లస్ నేను ఐబీలో ఉంటున్నాండి అప్పుడు. నేను అంటే హెచ్పిఎస్ నుంచి 2007లో రిజైన్ చేసిన నేను. 6 పే కమిషన్ వస్తుంది అప్పటికి. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ పే ఫర్ మీ, బట్ స్టిల్ ఐ రిజైన్. ఎందుకంటే ఈయన అనేది నువ్వు ఇంకా బయటకు వచ్చి ఏదైనా చేసుకోను అని. తరుణ్ కూడా లీవ్ గుడ్ మెమరీస్ అండ్ కమ్ అవుట్ అమ్మని. ఎందుకంటే అక్కడ నాకు కొంచెం ఇబ్బందులు ఉండే స్కూల్లో కూడా కొంచెం టీచర్స్ తోటి. అవి వచ్చేసినాక ఫుల్ టైం వద్దు అనేసి పోయినామా మనం పని చేసుకొని వచ్చినామా అన్నట్టు ఉంటుంది అక్కడ. ఫుల్ టైం ఉండే వరకు ఏమవుతుందంటే యూ గెట్ టైమ్ టు టాక్ టు పీపుల్, యూ గెట్ టైమ్ టు యునో ఏదో ఒకటి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఇవన్నీ గాసిప్స్ అయితే. సో నాకు ఈ టైంకి ఇది ఆ టైంకి ఇది ఎందుకో మరి ఇట్ వాజ్ ప్రాబబ్లీ డిజైన్ బై మై గ్రాండ్ ఫాదర్ అండ్ మై ఫాదర్ ఆల్సో. టైం అంటే చెన్నై బాగా పర్టిక్యులర్ ఉంటారు కదా అది. అయితే అట్లా పార్ట్ టైం ఐబీలో ఉంటుంది. ఐ వాజ్ అ ఫెసిలిటేటర్. అక్కడ కూడా నాకు ఫుల్ టైం ఉన్నా కానీ ద చైర్మన్ వాజ్ వెరీ నైస్ అనమాట. ఈ సెడ్ యూ జస్ట్ కమ్, వీ వాంట్ యూ కమ్ డ్యూరింగ్ యువర్ క్లాస్ అండ్ గో అనేసి. దట్ వాజ్ అ బ్లెస్సింగ్ టు మీ. టైమ్స్ ఆఫ్ ఇండియా తోటి ఐ వాజ్ విత్ దెమ్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్గా. దెన్ అగైన్ లైఫ్ స్కిల్స్ ఇటు అటు పోయేదన్నమాట. పొద్దున్న లేస్తా, పొద్దున్న ఫినిష్ మై వర్క్ బై 7:30, 8. ఇంకా దెన్ నోబడీ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్ కదా. ఐఎమ్ డన్. ఇంట్లో కూడా చేసేసి పెట్టేసి వెళ్ళిపోవడమే అంతే. ఇప్పటికీ అదే చేస్తా. అంటే సార్ కాలం చేసిన తర్వాతే భాస్కర్కి మ్యారేజ్ అయిందండి యాక్చువల్గా? ఉన్నప్పుడే అయిందండి. ఉన్నప్పుడే అయింది. దే కుడెంట్ గెట్ వెల్ టుగెదర్ అన్నమాట. ఆయన కాలం చేసిన తర్వాత మీ లైఫ్లో వచ్చిన మేజర్ ఇంపాక్ట్ ఆర్ మేజర్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏమంటారండి? దెర్ వాజ్ సో మచ్ అండి. ఎందుకంటే ఒక్కటి ఇంకా కూడా ఇట్స్ స్పిన్నింగ్ మీ అనమాట. వీడికి ఏం చేయలేకపోతుంది కదా అనేది. అంటే వీడికి ఏం పెట్టలేదు కదా. ఒకటి ఏంటంటే అప్పులు వాడికి పెట్టలేదు మొత్తం. ఐ డిడ్ మై బెస్ట్ అనమాట. కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్, ఆయన ఫ్రెండ్స్ చాలా వరకు హెల్ప్ చేశారు. తర్వాత ఐ వాజ్ ఏబుల్ టు కంప్లీట్ ఎవ్రీథింగ్. కానీ వాడికి అని ఏమి ఆస్తి పెట్టలేదు, చేయలేదు కదా. ఇప్పుడు వాడి ఇల్లు కొనుక్కున్నాడు అని అంటే ఐ హ్యావ్ నో రైట్స్ సే కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది. వాడు ఎంత అమ్మ ఇది నీది అని ఆ డోర్ మీద కూడా వాళ్ళ నాన్న పేరే పెట్టినాడు అనమాట, ఉదయం అని. అయినా కానీ ఐ ఫీల్ ఏదో పేరెంట్స్ అన్న దాంట్లో మేము ఏం చేయలేదు కదా అన్నది ఉంటుంది. అంటే ప్రాబబ్లీ వీ గివెన్ హిమ్ అదర్ వెల్త్ ఆఫ్ అప్బ్రింగింగ్ అండ్ ఎవ్రీథింగ్, కానీ బట్ స్టిల్ వాడికి అని ఏం పెట్టలేదు కదా అని ఒక ఫీలింగ్ అనేది. సో ఆయనది ఇట్ వాజ్ వెరీ ఫ్లక్చుయేటింగ్ అండి. ఆయన వస్తే వాస్తు ఏదో ఒకటి వచ్చేదనమాట, రెగ్యులర్గా పోకపోయేది. అదే చెప్తున్నాను కదా, హీ వాజ్ నాట్ దట్ అది ఫిజికల్గా స్ట్రెయిన్ తీసుకొని చేసే మనిషి కాదు. బికాస్ హీ వాజ్ స్టూడెంట్ లీడర్. అందరు వచ్చి ఆయన దగ్గర సలహాలు అడగడం చేయడం అట్లా అలవాటు అయిపోయింది ఆయనకు. లేచి చేసుకునే ఇది కాదు. నేను ఎట్లా అంటే నేను ఎంతైనా మనమే చేసేసాడు. అడగలేం కదా ఎవరిని, మీరు చేయండి అని అడగలేము. మెయిన్ ప్రాబ్లం అది. నాది డిఫరెంట్ అనమాట. సో బోత్ కాంట్రాస్ట్ ఉండేది. సో నేను ఐ వాజ్ ఎర్నింగ్ ఆల్సో సమ్వేర్ వి వర్ ఏబుల్ టు బ్యాలెన్స్ ద ఇన్కమ్ అనమాట. తరుణ్ది కూడా ఏం లేదు కదా. అయినా వాడిని వచ్చి నువ్వు జాబ్ చేయాలిరా, ఇది కష్టమవుతుంది, ఐ కాంట్ మేనేజ్ అన్నది మాత్రం చెప్పలేదు, నేను చేయలేదు. అదే థాట్ అనమాట. ఏం ఇయ్యనప్పుడు హౌ కెన్ ఐ డిమాండ్ ఫ్రమ్ హిమ్ అన్నది. లెట్ హిమ్ సెట్ హిస్ లైఫ్ అన్న ఫీలింగ్ ఉండింది నాకు. నాది నేను సెట్ చేసుకోవాలి, నేను నాకని పెట్టుకోవాలి, ఐ షుడెంట్ బర్డెన్ హిమ్ అన్నది ఆ థాట్ ఉండేదన్నమాట.